ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము 13వ అధ్యాయము 24 నుండి 37 వచనాలు. ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘరూరుడై వచ్చుటను జనులెల్లరూ కాంతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకమును మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఏ గుణపాఠమును నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తింతురు. అట్లే వీనన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటినే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో ఒక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరు గాని ఎరుగరు. ఆ సమయమును ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును: ఒకానొకడు దేశాటనను వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు నియమించి మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సంధ్యా సమయమునో అర్ధరాత్రముననో కోడికూయు వేళనో ప్రాతకాలముననో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండుడు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు చూడవచ్చును. మీకు చెప్పినదే అందరికీ చెప్పుచున్నాను. జాగరూకులై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలు మనకి రాకడన గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. రెండవ రాకడ. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదట ఒక శిశువుగా ఈ లోకంలోనికి జన్మించటం అనేది మొదటి రాకడ. క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి మార్గదర్శకులుగా ఉండి శిలువ మీద మరణించి సమాధిలో పెట్టి మూడవ నాడు తిరిగి లేచి మోక్షారోహణం వెళ్ళిపోయి పరలోకంలోనూ ఆసీనులై ఉన్నారు. అక్కడ నుంచి తిరిగి మరలా రెండవసారి భూమి మీదకి తిరిగి రావటాన్ని రెండవ రాకడ అని ఈరోజు ప్రకటనలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. సువిశేషములో మనము చూసినట్లయితే ఆ యొక్క మొదటి వాక్యంలో మనకు రాయబడి ఉంది: మనుష్యుడు పునరాగమనం అవుతూ ఉన్నాడు. అంటే పరలోకములో సింహాసనాసీనుడైనటువంటి యేసయ్య మరలా భూలోకములోనికి ఇచ్చేస్తూ ఉన్నారు. దీనినే రాకడ, రెండవ రాకడ అని ప్రభు మనకి ఈ సువిశేష పట్టణాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రభు వచ్చే ముందు ఎలా ఉంటుంది అని వాక్యం చూస్తే సువిశేషములో 24వ వచనం: ఆ రోజులందు మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధుడగును, చంద్రుడు కాంతిహీనుడు అగును. ఆ యొక్క ప్రభువు అంతరిక్షము నుండి నక్షత్రములు రానును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘరూరుడై వచ్చుటను జనులెల్లరూ కూడా కాంతురు. ప్రభు ఎలా వస్తుంట రెండవ రాకడలో? ఆయన వచ్చే ముందు ఏమవుతుందంట? అక్కడ అంతా కూడా ఏమైపోద్దంట? చీకటి అయిపోతుందంట, అంధకారం. కాబట్టి ఈ యొక్క మహా విపత్తు గతించిన వెంటనే శ్రమలు వస్తాయి, విపత్తులు వస్తాయి.
విపత్తులు ఎలా ఉంటాయో కూడా గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నాయని వాక్యంలో మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. ఆ విపత్తులన్నీ కూడా వచ్చిన తరువాత సూర్యుడు అంధకారబంధుడు, సూర్యుడికి కనిపించడు. సూర్యుడు లేకపోతే ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. చంద్రుడు కాంతిహీనం అయిపోతాడంట, అంటే వెన్నెల అనేదిక ఉండదు. అంతరిక్షం నుండి నక్షత్రములు రాలును, ఆ చుక్కలు అవన్నీ కూడా ఆ అంతరిక్షంలో మాయమైపోతాయి అన్నీ కూడా. అంటే అంతా కూడా లోకం అంతా కూడా ఏమైపోద్దామా? చీకటి అంధకారం అయిపోతుంది అనమాట. అలాంటి మహా విపత్తులు జరుగుతాయని వాక్యం మనకి హెచ్చరిక చేయబడుతూ ఉంది. ఎలాంటి విపత్తు ఒక చూడండి, సూచనలు ఎలా ఉన్నాయో అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. మిద్దె పైన ఉన్నటువంటి వారు సామాను కోసము క్రిందికి దిగిరాకూడదు. తిరుగులు తిప్పేటువంటి వారు ఒకరు ఇక్కడనే ఉంటారు, ఒకరు కొనిపోబడతారు. ఇంకా పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి కొనుపోబడతాడు, ఒక మనిషి ఇక్కడ వదిలివేయబడతాడు. లూకా శుభవార్త 21వ అధ్యాయం తీయమా. లూకా శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనం చదువు. యుద్ధములను విప్లవములను గురించి వినినప్పుడు మీరు భయపడవలదు. ప్రభు రాకడక ముందు ఏం జరుగుతాయంట? యుద్ధాలు జరుగుతాయంట, విప్లవాలు జరుగుతాయంట. వాటిని చూసి మీరు భయపడవలదు. మొదటి ఇవన్నీ జరుగును, కానీ అంతలోనే అంతము రాదు అని చదువు. 10వ వచనం 11వ వచనం. ఇంకను ఆయన వారితో ఇట్లా, నేను ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకరమైనటువంటి భూకంపములు, పలు చోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. రాకడకు ముందు జరిగేటువంటి విపత్తులన్నీ కూడా గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఈ విపత్తులన్నీ కూడా జరుగుతామంటాయి. ఇవి సూచనలుగా, యుగాంతానికి సూచనలుగా దేవుడు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని 24వ వచనంలో ఏమంటాడంటే, ఆ రోజులందు మహా విపత్తు గతించిన వెంటనే, ఈ విపత్తు అంతా కూడా జరిగిన తరువాత యుద్ధాలు జరుగుతాయి. ఒక జాతి మీద యుద్ధం చేస్తూ ఉంటుంది. మరి భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, అనేకమైనటువంటి విపత్తులు, మనం ఊహించినటువంటి విపత్తులన్నీ కూడా జరుగుతాయి. వాటిని చూసి మీరు భయపడవలదు అని చెప్పి వాక్యం మనకి రోజు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ తరువాత ఏం జరుగుతుందంట? సూర్యుడు అంధకారబంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలిపో. వాటిని చూసి మీరు భయపడవలదు. లోకమంతా కూడా ఏమైపోతుందంటే చీకటి అయిపోతుందని వాక్యం మనకి హెచ్చరిక. ఇదే రాకడ సమయము ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే యేసయ్య ఆ రాకడ సమయంలో ఎలా వస్తూ ఉన్నాడని వాక్యంలో మనకు చక్కగా రాయబడింది. 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూరుడై వచ్చును. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఎలా వస్తాడో చక్కగా వాక్యంలో మనకు వ్రాయబడి ఉంది. ఎలా వస్తాడంట? మహాశక్తితో మహామహిమతో మేఘాల మీద కూర్చుని ఆయన సింహాసనాసీనుడై ఉండి మేఘాలతో తన యొక్క సైన్యముతో దేవదూతల సమేతముగా భూలోకములోనికి ఇచ్చేస్తాడంట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు,
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ. లోకమంతా శ్రమకాల, లోకమంతా శ్రమకాల, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడో, ఈ సువార్త మోయబడో, వాక్యమే కరువగొను, వాక్యమే కరువగొను. యేసు రాజుగా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వాంగనేమో కాళ్ళనే, వాంగనేమో కాళ్ళనే, యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు ఎలా వస్తాడంట? రెండవ రాకడ సమయంలో ఆయన ఎలా వస్తాడంట? మహాశక్తితోనూ మహామహిమతోనూ మేఘాల మీద నుంచి ఆయన వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడంట? ఆయన పరిశుద్ధులందరినీ, పవిత్రులందరినీ ఆయన తన వెంట తీసుకుని వెళ్ళిపోతాడంట. ఆయన వచ్చినప్పుడు మరి మనం ఎత్తబడతామా, విడిచిపెట్టబడతామా? విడిచిపెట్టబడుట మహాఘోరమని వాక్యం మనకి ఈరోజు బోధిస్తుంది. తిరగలు తిప్పుతున్నటువంటి ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే దేవుడు తీసుకెళ్ళిపోతాడంట. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నప్పటికీ, ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఒకే పని చేస్తున్నప్పటికీ కూడా ఒక్కరిని దేవుడు మేఘాలలో తీసుకుని వెళ్ళిపోతాడు, ఒకరిని విడిచిపెడతాడు. ఎందుకనంటే వారి హృదయ శుద్ధిని బట్టి. తిరగలి పిండిని తిప్పేటువంటి ఇద్దరు స్త్రీలు అక్కడ కూర్చున్నామంటే వారిలో ఒకళ్ళే వెళ్తారు, ఇద్దరు వెళ్ళరు. అంటే వారి హృదయ స్థితిని బట్టి వేరు చేయబెడతారని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. పొలంలో పని చేస్తున్న ఇద్దరు మనుషులలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అంటే అక్కడ పనిని బట్టి కాదు, స్థలమును బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, అక్కడ ఉన్నటువంటి హృదయ స్థితిని బట్టి దేవుడు ఆ యొక్క పరిశుద్ధులను, పవిత్రులందరినీ కూడా రెండవ రాకడలో ఆయన తీసుకుని పోతాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి రాకడ సమయంలో యేసయ్య లోకములోనికి వచ్చినప్పుడు విడువబడుట మహా ఘోరం అని చెప్పేసి ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేయబడుతుంది. 27వ వచనం, దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేయించును. యేసుక్రీస్తు ప్రభు మేఘాల మీద వస్తూ, ఆయన మేఘారూరుడై భూలోకమునికి వస్తూ ఎవరిని పంపిస్తున్నాడమ్మా? దేవదూతలను పంపిస్తూ ఉన్నాడు. దేవదూతలను పంపించి ఏం చేస్తున్నాడు? ఆయన ఎన్నుకునేటువంటి వారందరినీ కూడా ప్రోగు చేయండి, ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వారందరినీ కూడా ప్రోగు చేయండి అని చెప్పి వారందరినీ కూడా యేసు ప్రభు రెండవ రాకడలో తన రాజ్యంలోనికి తీసుకుని పోతాడని వాక్యం ఈరోజు రాకడ మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలా తీసుకుని వెళ్ళే సమయంలో
నీవు ఎత్తబడతావా, నువ్వు ఇక్కడ విడిచిపెట్టబడతావా అని ఈరోజు రాకడ మనకి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఎవరిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? వాక్యాలు మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథం తీయండి, 3వ అధ్యాయము 11వ వచనం. ప్రభువుని సేవించుట నిష్ప్రయోజనము, ఆయన ఆజ్ఞలను పాటించటం వలన లాభమేమి? మేము చేసినటువంటి కార్యములకు గాను సైన్యములకు అధిపతి ప్రభు ఎదుట పశ్చాత్తాపపడుట వలన ప్రయోజనమేమి? మాకు కనిపించినది ఏమనగా ధర్మాత్ములే సంతోషముగా ఉన్నారు, దుర్మార్గులు వృద్ధిలోకి వచ్చుచున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురి చేసి తప్పించుకొని ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ గ్రంథాన్ని మనం, ఈ వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, నీతిమంతులకి విజయము చేకూరుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. గర్వాత్ములు, అహంకారులు, అపవిత్రమైనటువంటి వారు, పరిశుద్ధత లేనటువంటి వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. లోకములో మనము జీవిస్తూ ఉంటాం, గర్వంతో జీవిస్తూ ఉంటాం, అహంకారంతో మనం జీవిస్తూ ఉంటాం. అయితే ప్రభువు చెప్తున్నాడు, మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పితిరని ప్రభువు పలుకుచున్నాడు, కానీ మేము నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుచున్నారు. మీరెట్లున్నారు? ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము. ఇద్దరు వ్యక్తులు కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం కూడా ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమిటంటే మాటలు, దేవునికి గుడికి వెళ్ళడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? జపమాలు చెప్పడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ప్రార్థనలు చేయటం వల్ల మన ఉపయోగం ఏంటి? ఉపవాసం ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రభువుని సేవించటం వలన నిష్ప్రయోజనము ఏంటి? ఇదంతా వెళ్ళటం, ప్రార్థనలు చేయటం, ఉపవాసం ఉండటం, జైలు కొట్టడం, మరి ఇవన్నీ కూడా ప్రార్థనలు, ఉపవాసాలు, వాక్యాలు వినడం, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనము కదా. దానివల్ల ఏంటో ఉపయోగము అని ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలు పాటించడం వలన వచ్చేటువంటి లాభం ఏంటి? మనము చేసినటువంటి కార్యాలకు మరి ప్రభు ఎదుట పశ్చాత్తాపడడం వలన మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? మనము చూస్తే ఎలా ఉన్నారు? గర్వంతో ఉన్నవారు, అహంకారంతో ఉన్నవారే వాళ్ళే చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడి కష్టాలు వస్తూ అనేకమైన శ్రమలు అనుభవిస్తూ నేను ఎన్ని బాధలు పడుతూ ఉన్నాను చూడు. చూడు హాయిగా బతుకుతూ ఉన్నాడు. ప్రార్థన చేయడు, దేవాలయానికి రాడు, ఆరాధన లేదు, ఏ విధమైన లేవు. గర్వముతో, అహంకారంతో, వ్యాపారాలతో, ధనముతో, రకరకాల వ్యామోహాలతో అతను జీవిస్తూ ఉన్నాడు. హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు. నేను చూడు ఎలా కష్టాలు పాలవుతున్నానో, శ్రమల పాలవుతున్నానో అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాటలను ప్రభువు విన్నాడు. విని ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి ఏమని చెబుతూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 1వ వచనములో, సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఏలయనా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. వారితో మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇదిగో ఆజ్ఞలు పాటించడం వల్ల నిష్ప్రయోజనము, ప్రార్థనలకు వెళ్ళడం నిష్ప్రయోజనము, ఆరాధనలు చేయడం నిష్ప్రయోజనము, నిష్ఠగా ఉండటం నిష్ప్రయోజనము, ఆజ్ఞలు పాటించడం నిష్ప్రయోజనము, ఉపవాస ప్రార్థన నిష్ప్రయోజనం. ఇవన్నీ ఎందుకు దండగా అనేటువంటి మనుషులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఏలయనా నియమింపబడిన దినం ఒక రోజు ఉన్నది, రాకడ దినం ఒక రోజు ఉన్నది. ఆ రోజు కొలిమి వలె మండు దినం ఒకటి రాబోచున్నది. హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ రోజున గర్వాత్ములు, దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారికి హెచ్చరిక చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు కదా, మీరు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను,
కానీ నీతివంతులకు విజయమును చేకూరుస్తుంది. రాకడ సమయంలో ఒక అగ్ని కొలిమి లాంటిది మీ ముందుంది. అది రాబోతూ ఉంది. అది వచ్చినప్పుడు ఈ గర్వముతో, ఈ అహంకారముతో దుష్టుల వలె జీవించినటువంటి వారందరూ కూడా ఏమైపోతారు? గడ్డి వలె, గడ్డి పూచ వలె వారు కాలిపోదురు. వారిని మీరు చూస్తారు, పరిశుద్ధులు మీరు చూస్తారు, నీతిమంతులు మీరు చూస్తారు, ఆజ్ఞలు పాటించినట్టు మీరు కళ్ళారా చూస్తారు. చూసారా? ప్రార్థనలు చేసినటువంటి మీరు వారిని చూస్తారు. వారు పడేటువంటి శ్రమలను మీరు చూస్తారు. ఎందుకనంటే నా ఎడల భయభక్తులు చూపి మీపై నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యమును కలగజేయును. మీరు శాలల నుండి బయటకు వచ్చి బీళ్లకపోవు లేకదొడల వలె గంతులు వేయుదురు. ఆ నిమిత్తమన మీరు దుష్టులు అణగద్రొక్కగా వారు మీ కాలి క్రింద ధూళి వలె నలిగిపోదురు. ప్రైజ్ ద లార్డ్. ఆ గర్వముతో ఉన్నటువంటి వారు, అహంకారముతో ఉన్నటువంటి వారు, దుష్టులుగా జీవించినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు రాకడ సమయంలో, రాకడ దినమున వారు మీ చెప్పు కింద ననగదొక్కబడి వాడు మీ కాలి కింద ధూళి వలె ఉంటారంట. దేవుడు ఈ సమయంలో రాకడని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 27వ వచనం ఆయన చెప్తూ ఉన్నాడు, కాబట్టి ప్రభువుని ఆశ్రయించుట, ఆయనపై భక్తిని కలిగి ఉండట, ఇదిగో రెండవ రాకడలో నిన్ను ఆయన ఎత్తబడటానికి మరి అవకాశం ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేయబడుతూ ఉంది. 28వ వచనం ఒకసారి చదువు. అంజూరపు చెట్టు నుండి గుణపాఠము నేర్చుకొనుడు. అంజూరపు చెట్టు నుంచి మీరు గుణపాఠమును నేర్చుకొనుడి. అంజూరపు చెట్టు ఏం గుణపాఠం నేర్పుతుంది? ప్రభు తెలియజేస్తున్నాడు. రెండవ రాకడ గురించి మనకు బోధిస్తూ అంజూరపు చెట్టుని గురించి ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నా. అంజూరపు చెట్టు పూత పూసింది అనుకోండి, ఏం జరిగినట్టు? వసంతకాలము వచ్చినట్టు అనమాట. ఇప్పుడు మంచు పడుతుంది కదా, మంచు పడుతుంది. ఇది దేనికి గుర్తు? చలికాలమునకు గుర్తు. చలికాలం ఇక మొదలైంది అని గుర్తు. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, అంజూరపు చెట్టును చూచి మీరు తెలుసుకొనండి, రాకడ సమయంలో, రాకడకు ముందుగా మహా విపత్తులు జరుగుతాయి. ఆ విపత్తులు ఏంటంటే, సూర్యుడు అంధకార బంధుడవుతాడు, చంద్రుడు కాంతిహీనమవుతాడు, అంతరిక్షంలో నక్షత్రములు రాలిపోతాయి, మహాసముద్రములు ఉప్పెన వలె వస్తాయి, ఒక జాతి ఇంకొక జాతి మీద యుద్ధాలు జరుగుతాయి, ఒక రాజు ఇంకొక రాజు మీద దండయాత్ర చేస్తాడు, ఒక మానవుడు ఇంకొక మానవుని హింసిస్తూ ఉంటాడు, పాపము పెంచి పెరిగిపోతూ ఉంది అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఇలా మహా విపత్తులు జరుగుతామంటే వాటిని చూసి మీరు భయపడవలదు. సముద్రము ఉప్పొంగి సునామీ వలె ఈ యొక్క భూప్రపంచం మీదకి, జనం మీదకి, మానవాళి మీదని ముంచి వేస్తుందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. రాకడ సమయంలో ముందుగా ఎలాంటి విపత్తులు జరిగితే మీరు గమనించండి. అంజూరపు చెట్టు ఏ విధముగా పుష్పిస్తుందో అప్పుడు వసంతకాలం వస్తుందని మీరు ఏ విధముగా గుర్తిస్తారో, అలాగే మహా విపత్తులు జరిగిన తరువాత దేవుని యొక్క రాకడ రాబోతూ ఉంది. ఆ రాకడను ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధపడి ఉండాలని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆకులు రాలిపోతూ ఉంటే మనకి ఏ కాలం వస్తుందమ్మా? వేసవి కాలము వస్తుందని వాక్యం మన హెచ్చరిక. మబ్బులు పడుతూ ఉంటే మనకేమి సూచన? వర్షము వస్తుందని. అలాగే విపత్తులు వస్తూ ఉన్నప్పుడు వాక్యం అదే చెప్తుంది, మహా విపత్తులు కూడా కాదన్న, మహా విపత్తులు. ఈ మహా విపత్తులు వచ్చిన తరువాత రాకడ అనేది వస్తూ ఉంది. రాకడికి ముందు సూచనలు ఏంటి? మహా విపత్తులు అని ప్రభు ఈ సమయంలో మనకి హెచ్చరిక చేస్తుంది. ఏంటి ఆ విపత్తులను చూసినట్లయితే 29వ వచనం చదవమా. సువిశేషములు అట్లే వీటన్నింటినీ మీరు చూసినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఏం తెలుసుకోవాలంట మనం? విపత్తులు జరుగుతూ ఉన్నప్పుడు దేవుని రాకడ రాబోతూ ఉంది. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆ విపత్తులు ఏంటో కూడా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త, ఒలీవ కొండపై యేసు కూర్చుండి ఉండగా ఆయన వద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? లోకాంతమునకు సూచన ఏమి అని అడిగారు. యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, అని
మోసగింతురు. యుద్ధములను గూర్చియు వాటికి సంబంధించిన వార్తలను గూర్చియు విందురు, కానీ కలవరపడదు. చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మహా విపత్తులు జరుగుతాయి. ఈ విపత్తులను చూసి మీరు భయపడవలదని ప్రభు ముందుగానే హెచ్చరిక చేస్తుంది. ఈ విపత్తులు జరిగిన వెంటనే తరువాత రెండవ రాకడ వస్తుంది. రాకడకు నువ్వు సిద్ధపడి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. 31వ వచనం చదువుమా. భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు, ప్రభు చెప్తున్నాడు చూడండి, భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు. జరుగుతాయి. ప్రభు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు రాకడ వచ్చే ముందు ఈ విపత్తులన్నీ జరుగుతాయి, వీటిని చూసి మరి భయపడవలదు. వీటి తర్వాత రాకడ అనేది వస్తూ ఉంది. ఈ రాకడలో మరి మన వరదలు వచ్చేసినాయి. మనం ఊహించని ప్రాంతాలన్నీ కూడా ముంచివేయబడినాయి. ఒకసారి సునామీ వచ్చింది. సునామీ ఊహించని విధముగా అనేక ప్రాంతాలను మరి ముంచివేసింది. అలాగే విపత్తులు, మరి భూకంపాలు, అలాగే పిడుగులు పడటం చూసారు. ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఏంటి ఎలా జరుగుతున్నాయి? మనం అప్పుడు అనుకుంటూ ఉంటాం, పాపం పెరిగిపోయింది, దేవుడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రాకడకు ముందు ఈ విపత్తులను కూడా సంభవిస్తాయని మీరు ముందుగా తెలుసుకోనండి అని ప్రభు మన హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ నేను చెప్పినటువంటి మాటలను మీరు నమ్మటం లేదు, అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు గ్రహించును. నోవహు కాలాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. నోవహుతో దేవుడు చెప్పాడు, ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు? అక్కడ నోవహుతో చెప్పాడు, నోవహు, ఈ లోకమును చూసి నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను. గర్విష్ఠులుగాను అహంకారముగాను నీతి మారిన పనులు చేస్తూ వీరు జీవిస్తూ ఉన్నారు. ఈ సృష్టి యావత్తును కూడా నేను నాశనం చేసేస్తాను అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఎవరు కూడా ఆయన మాట వినలేదు, దేవుని మాటను లెక్క పెట్టలేదు, దేవుని యొక్క మాటకు ఎవరు కూడా లోబడలేదు. అందుకని ఏం చేశాడు? ఈ సృష్టిని నేను నాశనం చేస్తాను, అందుకనే జల ప్రళయాన్ని నేను రప్పిస్తూ ఉన్నానన్నాడు. ఎన్ని రోజులు కురిసిందమ్మా వాన? 40 దినములు ఏకదాటిగా కొండపోతగా పగలు రాత్రి వర్షము కురుస్తూ ఉంటే ఏమైపోయింది? సృష్టి అంతా కూడా మునిగిపోయింది. అప్పుడు నీతిమంతుడైనటువంటి నోవాహుని కాపాడటానికి దేవుడు ఆయనకి చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? నువ్వు ఒక ఓడను తయారు చేయి, నీవును నీ కుటుంబమును ఆ వాడలోనికి ప్రవేశించండి అన్నాడు. దేవుడు మాటను లోబడి వాడలోనికి వెళ్ళాడు. వాడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడే స్వయముగా తలుపు వేశాడని, గడి వేశాడని అక్కడ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మోసిన తర్వాత నోవాహులో వెళ్ళిపోయిన తర్వాత దేవుడే స్వయముగా గడివేశాడు. ఇక వర్షం ప్రారంభమైపోయింది. అప్పటి వరకు మనుషులకు చెప్పాడు, ఎవరైనా విన్నారా? ఎవరు కూడా వినలేదు. మనం కూడా అంతే. నోవాహు కాలంలోని ప్రజల్లాగానే మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యము పదే పదే హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పెడచెవున పెట్టేస్తూ ఉన్నాం. నోవాహు కాలంలో కూడా అలాగే జరిగింది. అందుకని చెప్తున్నాడు, భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు నెరవేరుతాయని వాక్యములో మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాకడ సమయము ఆసన్నమైనది. నేను మీ ప్రక్కనే ఉన్నానని మీరు అనుకోండి. ఈ విపత్తులు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడు అని మీరు గ్రహించండి అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో ప్రజలకు చెప్తుంటే ఎవరు కూడా ఆలకించలేదు. కానీ నోవాహు మాత్రమే దేవుని యొక్క మాటను ఆలకించి నోవలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వర్షం మొదలైపోయింది. 40 రోజులు కురిసినప్పుడు అంతా కూడా మునిగిపోయింది. నోవాహు ఒక్కడు మాత్రమే రక్షింపబడ్డాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలు మనం చూసినట్లయితే అక్కడ ఎవరున్నారమ్మా? లోతు గారు ఉన్నారు. ఆయనకు కూడా హెచ్చరిక చేశారు. అదిగో ఆ ప్రజలకు హెచ్చరిక చేశారు, అయ్యా దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతూ ఉంది, మీరు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, దేవుడి అంటే భయం లేదు, భక్తి లేదు, మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారు, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతూ ఉంది, అగ్ని వర్షాన్ని కురిపించి నాశనం చేస్తానంటున్నాడు అని చెప్పినప్పుడు ఎవరు కూడా ఆ మాటను లక్ష్య పెట్టలేదు. కానీ ఆ రాత్రి అగ్ని వర్షాన్ని, గంధక వర్షాన్ని కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేస్తూ ఒక వ్యక్తి మాత్రమే రక్షింపబడ్డాడు. ఎవరైనా? లోతు, అతని కుటుంబమే రక్షింపబడింది. ఎవరైతే దేవుని యొక్క మాటను ఆలకిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఇదిగో దేవుని యొక్క రాకడ సమయంలో ఆయనతో పాటు ఎత్తబడతాడు అని చెప్పి ఈరోజు రెండవ రాకడ మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది. అందుకని 31వ వచనంలో భూమి ఆకాశములు గతించును పోవును కానీ నా మాటలు గతించువు అని చెప్పి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఈ వాక్యంలో మన వాక్యాలను ధ్యానం చేసేటప్పుడు ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు రాకడికి. మీరు రాకడి ఎలా ఉంటుందో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఆ రాకడికి మనము సిద్ధపడి ఉండాలని ప్రభు ఈరోజు మరొకసారి మనకు జ్ఞాపకపరుస్తున్నాడు. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యమో నిలుచును. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యమో నిలుచును. ఆ దినమును గూర్చెయు ఆ గడియను గూర్చెయు పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవ్వరు గాని ఎరుగరు. పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవ్వరు గాని ఎరుగరు. రాకడనేది తెలుస్తుందా? మనకి తెలియదంట. 32వ వచనంలో చదవండి సువిశేషములో, ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరు గాని ఎరుగరు. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కావున జాగరూకులయుండుడి. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందంటమ్మా? ఎప్పుడు వస్తుంది? అది ఎవరికి కూడా తెలియదంట. అది దొంగ వలె వస్తుందంట. దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలియదు. రెండవ రాకడ దొంగ వలె వస్తుందంట.